కాబట్టి తాపం ఉన్నది. ఈ తాపము పోయి ఈ శరీరముతో అమృతత్వమును పొందుతాడు ఒకడు. ఆయన ఏమైపోతాడో తెలుసా అండి? సాక్షి. ఇది చాలా గొప్పగా ఉంటుంది. ఇది మీకు అందదంటే యూ కెనాట్ ఇమిటేట్ ఇట్. మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అలా చేసేద్దామంటే మీరు అలా నిలబడలేరు. మీరు జ్ఞాని అయిపోతే మీరు అలా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరో చూసి చాలా గొప్పగా ఇలా ఉన్నారంటే అన్న స్తోత్రం మీకేం పట్టదు. అప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భగవాన్ రమణులకి సర్కోమా వచ్చింది. సర్కోమా వచ్చినప్పుడు ఆయన చేతి మీద పుండు పుట్టి నెత్తురు కారుతుండేది. దానికి ఆపరేషన్ చేశారు, శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆయన్ని ఒక గదిలో పడుకోబెట్టారు. పడుకోబెడితే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని హీటర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ హీటర్స్ వల్ల ఏంటంటే వెచ్చగా ఉంటుంది అని. కానీ ఆ వ్యాధితో బాధపడి ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళ దగ్గర హీటర్స్ కానీ పెడితే వాళ్ళ శరీరం ఏమైపోతుందంటే రాత్రికి రాత్రి పొంగిపోయి ఎర్రటి పుండులు అయిపోయి పగుళ్ళు పట్టినట్టుగా అయిపోయి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది గంటలోనే. అందరూ ఏం చేశారంటే భగవాన్ని పడుకోనివ్వండి అని హీటర్లు పెట్టి తలుపేసి వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున్న వచ్చి తలుపు తీశారు. ఇంత లావున ఉబ్బిపోయినా ఎర్రగా నిప్పు ముద్దలా అయిపోయి ఇలా పగుళ్ళు పట్టి అసలు ఇలా ఎలా ఉన్నారన్నట్టుగా ఉన్నారు మనిషి. ఆయన ఏమీ అనలేదు. ఇలా ఉన్నారేం భగవాన్ అన్నారు. ఎలా ఉన్నాను అన్నారు. డాక్టర్లు వచ్చి చూసి అన్నారు, హీటర్లు పెట్టారా రాత్రి అన్నారు. అవును అన్నారు. కొంప ముంచేశారు కదయ్యా, ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళ దగ్గర హీటర్స్ కానీ పెడితే వాళ్ళకి ఒళ్ళు మంటలు వచ్చేస్తుంది. చేసినటువంటి శస్త్రచికిత్సా విధానం వల్ల వాడిన మందుల వల్ల 1 గంట కూడా ఓర్చలేడు ఏ రోగి కూడా. ఈయన రాత్రికి రాత్రి ఎంత ఎర్రపడి ఉబ్బిపోయారో, ఎంత మంటలు వచ్చి ఉంటాయో శరీరానికి అన్నారు. అంటే కంగారు పడిపోయి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, భగవాన్ రాత్రి మమ్మల్ని లేపపోయారా హీటర్లు కట్టేయమని, బయటికి రాకపోయారా, ఎందుకంత మంటలు ఓర్చారు అన్నారు. అంటే ఆయన చాలా నిదానంగా అన్నారు, వాళ్ళందరూ ఏదో దీనికి చాలా బాగుంటుందనుకుని హీటర్లు పెట్టారు, ఇదేమో తట్టుకోలేనని చెప్పి రాత్రంతా మండింది, వాళ్ళేమో బాగుంటుందన్నారు, దీనికేమో బాగులేదు, వాళ్ళు బాగుంటుందంటారు, ఇది బాగులేదంటోంది, ఏమిటో ఈ తమాషా చూద్దామని చూస్తున్నాను అన్నారు. ఇప్పుడు చెప్పండి, కెన్ ఎ జ్ఞాని బి ఇమిటేటెడ్? ఒక జ్ఞానిని మీరు అనుకరించగలరా? మీరు అనుకరించలేరు. అజ్ఞానిని యూ షుడ్ నాట్ ఇమిటేట్, మీరు అనుకరించకూడదు. అజ్ఞాని పూజ చెయ్యడు, మీరు మానేస్తారా? జ్ఞాని చెయ్యక్కర్లేదు, మీరు అనుకరించి మానేస్తారా? మానకూడదు. సాధకుడు మధ్యలో ఉంటాడు, కిందకి జారకుండా పైకెక్కడానికి సాధన. అందుకని సాధకుడు వేరు, జ్ఞాని వేరు. కాబట్టి ఇప్పుడు భగవాన్ రమణులు ఏ స్థాయిని అనుభవించారో అది జ్ఞానం. అప్పుడు సాక్షి. ఈ సాక్షిగా ఉండి తాను ఆత్మగా ఉండి దీన్ని వేరుగా చూస్తూ ఉంటారు. మనం సినిమా చూస్తున్నట్టు ఆ స్థాయికి వెళ్ళిపోవడం అంటే మాటలు కాదండి. అప్పుడు ఆయనకి విధి నిషేధం ఉండదు. ఆయన బ్రహ్మజ్ఞాని అయి ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి తాపము ఉండదు, చల్లతనము ఉండదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి అనుగ్రహంలోంచి వస్తుంది. అది ప్రారబ్ధం పూర్తయ్యేంత వరకు ఈ శరీరంలో అలా అనుభవిస్తూ ఉంటాడు సాక్షిగా. శరీరం పడిపోయిన తర్వాత అయిపోయింది, ప్రారబ్ధం సంచితం లేదు, ఆగామి లేదు, ఇంకా అంతటా నిండిపోయినటువంటి ఆత్మ యందు తాను కూడా నిలబడిపోతాడు. ఈ స్థితిని పొందడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాహ్యమైన తాపము ఉపశమించి అమృతత్వాన్ని పొందడం అమ్మవారి వల్లే వస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉందా, మాయా అన్న తెర ఎత్తేస్తుంది, శివుడు కనబడతాడు. ఆవిడ అనుగ్రహం లేదా, తెర వేసేస్తుంది, సినిమాలు కనబడుతుంటాయి. తెర అశాశ్వతం అండి, తెర శాశ్వతం, సినిమాలన్నీ అశాశ్వతం. తెరలా ఉంచి సినిమాలు వేస్తుంది. వీడు సినిమాలు చూస్తుంటాడు, తెరని ఎప్పటికీ చూడటం. తెరని చూసే టైం వస్తే బయటికి వెళ్ళిపోతాడు. అయిపోయింది సినిమా, నాకు అక్కర్లేదంటే. సినిమా వేస్తే చూస్తాడు, ఇంకొకటికి సినిమా అక్కర్లేదు, తెర ఒకటే చూస్తుంటాడు. తెర ఒక్కటే చూస్తున్న వాడికి నవ్వడానికి ఉండదు, ఏడవడానికి ఉండదు. ఎందుకంటే తెర ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. కానీ మనకి అలా నవ్వడానికి ఏడవడానికి వీళ్ళని తెర వేస్తే ఏళ్ళు వేస్తాం. సినిమా వేయి అని.
అంటే మనం బాగా మాయలో ఉన్నాం అన్నమాట. ఇది అజ్ఞానం. అందుకే ఆ స్థాయికి ఎదగడం అంటే బ్రహ్మజ్ఞాని అగుట ఈజ్ ఈక్వల్ టు టికెట్లు కొనుక్కుని సినిమా వేయకండి తెర చూస్తూ కూర్చుంటా అని అనుకునేరు. అది కాదు నా ఉద్దేశం. శాశ్వత వస్తువు యందు మగ్నమై శాశ్వత వస్తువుగా అనుభూతి చెంది తాను సాక్షిగా ఉండుట. అలా ఉండేటటువంటి స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలము ఈశ్వరానుగ్రహము నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి భక్తి వదిలిపెట్టచ్చా? మీరు ఎన్నడూ వదిలిపెట్టకూడదు. భక్తిని వదిలేస్తే అసలు ఈ జ్ఞానం నిలబడదు, ఈ జ్ఞానం రాదు. అందుకే జ్ఞానము భక్తి ఒకదానికొకటి విరోధం కావు. శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి అన్నవారు శివానంద హరి పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అనగలిగారు. భక్తి లేనివాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని అయిన వాడు భక్తి విడిచిపెట్టలేడు. భక్తి లేకుండా జ్ఞానం రాదు. భక్తిని వదిలి జ్ఞానం కోసం అని చెప్పి వెర్రి వెర్రి వేదాంతాలన్నీ మీరు మొదలుపెట్టారనుకోండి, అది ఏమవుతుందంటే తన ఇల్లు తాను కాల్చుకున్నవాడు అవుతాడు. అసలు అలా జ్ఞానం రానే రాదు, భక్తితో మాత్రమే వస్తుంది. అంటే భక్తి మీరు విడిచిపెట్టకూడదు. జ్ఞానం ఎప్పుడవుతుంది? కుక్కర్లో అన్నం ఎప్పుడైంది, బియ్యం అన్నీ మీకు తెలియక్కర్లేదు, అయ్యాయంతే. మీరు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తుండండి, ఈశ్వరానుగ్రహం కలిగి జ్ఞానం ఆవిర్భవిస్తుంది. దానికి హేతువు మాత్రం ఈశ్వరానుగ్రహమే. కాబట్టి ఇప్పుడు తల్లి అంటోంది జగత్తాపే జ్యోత్స్న, ఈ తాపములకు నేను చంద్రకాంతి వంటి దానను. కాదు కాదు, హీన స్థాయిలో చెప్పవలసి వస్తే బాహ్యంలో ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరట్లేదు, దానివల్ల బాధపడుతున్నాడు. కోరిక అంటే మళ్ళీ అవైదికమైన వేద విరుద్ధమైన కోరికలను కాదు నా ఉద్దేశం. కొడుక్కో మంచి ఉద్యోగం రావాలి, ఒక తండ్రిగా బాధపడుతున్నాడు, మంచి ఉద్యోగం వస్తే బాగుండు. అమ్మవారిని పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహం కలిగింది, వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జగత్తాపే జ్యోత్స్న, జగత్తు యొక్క తాపమునకు ఆవిడ చంద్ర ప్రకాశము వంటిది, వెన్నెల వంటిది. అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం. అకృత కవచ అంటే నోటితో ఎవరో సృష్టి చేసి చెప్పినది లేదా రాసినది కాదు, వ్రాసినది కాదు, చెప్పినది కాదు. వేదము అపూరుచేయము, ఈశ్వరుని యొక్క శ్వాస. వేదమనబడేటటువంటి పంజరమునందు కూర్చున్న చిలుకయే అమ్మవారు. కాబట్టి సమస్త వేదము యొక్క సారాంశమేమి? ఆ చిలుక యొక్క పలుకులే. ఇవాళ మీరు వింటున్న పలుకులేవి? ఆ తల్లి పలుకులే. కాబట్టి ఇవాళ మనం వింటున్నది ఏ పలుకు వింటున్నట్టు? సాక్షాత్తుగా వేద పంజరంలో కూర్చున్నటువంటి చిలుక యొక్క పలుకులే మీరు వింటున్నారు. కాబట్టి అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం కామాక్ష మనసి కలయే పాదయుగళీం. అమ్మా, అందుచేత ఇన్నిటినీ ఇవ్వగలిగిన పాదముల జంట లోకంలో నీ ఒక్క పాదముల జంటే. అందుకే నేను సంతతము నీ పాదుకలను, నీ పాదములను మనస్సు యందు ధరించి ఆరాధించుతున్నాను అని ఆ పాదముల యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో మూకశంకరులు ఆవిష్కరిస్తారు. వేరొక శ్లోకంలో అంటారు, అవిశ్రాంతం తిష్టన్ అకృత కవచ కందరపుటి కుటీరాంత ప్రౌఢాం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా తమో వేదండేంద్రం తవ చరణ కంఠీరవపతి. ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కాని పట్టుకుని అనుభవించగలిగితే ఇక్కడే ఈ క్షణంలోనే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. అందులో ఆయన అంటారు, అమ్మా ఇంతకుముందు ఏమన్నారు? అకృత కవచ పంజరపుటీ శుక స్త్రీం, నువ్వు వేదమనేటటువంటి పంజరంలో ఉన్నటువంటి చిలుకవి అన్నారు. ఈ శ్లోకంలో అంటున్నారు ఆయన, అమ్మా నువ్వు అకృత కవచ కందరపుటి అన్నారు. వేదమనేటటువంటి గుహలో కూర్చున్నటువంటి సింహానివి అన్నారు. మీరు చూడండి, గుహలు ఎవ్వరూ నిర్మాణం చేయరు. నేను గుడి కడతానండి అన్నవాడు ఉంటాడు, ఈ కొండకి మెట్లు పెట్టిస్తానండి అన్నవాడు ఉంటాడు, ఈ కొండ మీద గుడి కడతానండి అంటారు, ఈ కొండలో 4 గుహలు కట్టిస్తానండి అని ఎవడండి లోకంలో. గుహలు తమంత తామే ఏర్పడతాయి. ఈశ్వర నిర్మాణములు గుహలు. వేదము ఈశ్వర నిర్మాణం. కాబట్టి పర్వతమునందలి గుహకి వేదమునకు అభేదం, రెండూ ఒక్కటి. ఇప్పుడు ఈ గుహలో ఎవరు కూర్చున్నారట? ఒక సింహం కూర్చుంది. అసలు ఆ గుహకు అందం ఎప్పుడో తెలుసా అండి? సింహం కూర్చుంటేనే. సింహం లేని గుహకు అందం ఉండదండి.
ఎందుకు నేను ఈ మాట అంటారేమో, అరుణాచల పర్వత శిఖరాలన్నీ ఒక ఎత్తు, విరూపాక్ష గుహ ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకని? అక్కడ భగవాన్ రమణులని సింహం కూర్చుంది చాలా కాలం. కాబట్టి ఆ గుహ ఇప్పటికీ దర్శనీయమే. అలాగే ఒక గుహ ఈశ్వరుడి చేత నిర్మింపబడినట్టు, వేదము ఈశ్వరుడి చేత నిర్మింపబడింది. నిర్మింపబడినటువంటి ఆ వేదమునందు ప్రతిపాదింపబడిన వస్తువేది? ఈశ్వరుడే. అలాగే ఈ గుహలో ఏది కూర్చుంది? మృగరాజు అయినటువంటి సింహం కూర్చుంది. ఆ గుహలో ఎవరు పడితే వాళ్ళు ఉండరు. ఆ పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయి, ఏవో లేళ్లు జింకలు గడ్డిలోకి వెళ్ళి పడుకుంటాయి, కోతులు చెట్లెక్కి పడుకుంటాయి, అలాగే కొన్ని రాళ్ల చాట్న అక్కడ పడుకుంటాయి. గుహలలోకి వెళ్ళి మాత్రమే పడుకునేటటువంటి అలవాటు ఉన్న ఏకైక జంతువు సింహం. అది తన కొరకు తాను ఆవాస నిర్మాణం చేసుకోదు, పొదరిళ్ళు ఇలాంటివి అది చేయదు. అది పర్వత గుహని వెతుక్కుంటుంది, వెతుక్కుని వెళ్ళి ఆ గుహలో కూర్చుంటుంది సింహం. అందరికీ ఆ గుహలోకి వెళ్ళడం భయం. ఎందుకో తెలుసా అండి? ఓ పర్వతంలో గుహ కనపడింది అనుకోండి, పర్వత గుహ బయట నుంచి తిరుగుతారు కానీ ఈ గుహలోకి వెళ్ళొద్దామని ఎవరు అనరు. ఎందుకనంటే చీకటిగా ఉంటుంది లోపల. లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఏముంటుందో, పాము ఉంటుందో, ఇంకోటి ఉంటుందో భయం, ఎవరు వెళ్ళరు. సింహం మాత్రం ఎవ్వరూ లేనప్పుడు ముందు గృహప్రవేశం చేసేది సింహమే. సింహం లోపలికి వెళ్ళాక అందులో ఇంకెవరు ఉండరు. ఎందుకని? ఒక్కటే కారణం, అది సింహం. ఇక దాని ముందు నిలబడే ప్రాణి ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ గుహలో అది ఉంది. గుహలో అది ఉంటే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆ గుహకి కనుచూపు మేరలో ఎవరు తిరగరు. ఎందుకు తిరగరు? ఒక్కటే కారణం, అందులో సింహం ఉంది. కాబట్టి గుహకు అందం ఏమిటంటే సింహమే. సింహం ఉన్న గుహని చూడాలంటే ఇదేనండి సింహం ఉన్న గుహ అని చూపించడం కుదరదు. ఇంకో పర్వత శిఖరం మీద నిలబడి అక్కడి నుంచి చూపించాలి, అదిగోనండి ఆ గుహలోనే సింహం ఉంటుందని చెప్పాలంతే. అది దాని గొప్ప. ఇప్పుడు ఆ గుహలో సింహం ఉందా లేదా అండి, పడుకుందా అండి అంటే నువ్వేం చేయాలి? అలా రండి చూసొద్దామని తీసుకెళ్ళడం కుదరదు. అలా ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నువ్వు అకృతవచ కందరపుటి, ఆ అనబడేటటువంటి గుహలో నువ్వే పడుకునున్నావు సింహంగా. సింహం పడుకుంది బానే ఉంది, కానీ సింహం పడుకుంటే సింహానికి ఒక లక్షణం ఉంది. ఏమిటి దానికి ఆ లక్షణం అంటే కంఠీరవా అని దానికి ఒక పేరు, అదే వేస్తున్నారు మూకశంకరులు. దానికి అలవాటు ఏమిటంటే మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి మాంసపు ముద్దలు మాత్రమే తింటుంది తప్ప ఇంకా ఎక్కడిదే తిందాం. జీర్ణము లేక శృక్కినను తృణంబు మేయునే అంటారు. ఆఖరికి జ్వరం వచ్చినా, జబ్బడిపోయినా, కింద పడిపోయినా, అన్నం లేకపోతే చచ్చిపోతుంది. కానీ సింహం ప్రాణం పోతోందని గడ్డి పరక మాత్రం ఒక్కనాటికి నవలదు. అది సింహం యొక్క లక్షణం. అదంటూ తింటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి తింటుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఏనుగుల్ని చంపే లక్షణం కూడా ఉండాలి నీకు. నువ్వు ఏనుగుల్ని చంపాలి. నువ్వు ఏనుగుల్ని చంపితే ఉత్తర క్షణంలో ఇప్పుడు ఏనుగుగా నేనేది చూపించనమ్మా అన్నారు మూకశంకరులు. అంటే అమ్మా నీకు ఏనుగుల్ని చంపడం అనే లక్షణం ఉంది. ఎక్కడుందో తెలుసా? అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన అంటున్నారు అవిశ్రాంతాం తిష్టన్, ఎప్పుడు కూర్చుంటావు ఆ గుహలో. బయటికి వచ్చావో ఏనుగుని కొట్టేశావని గుర్తే. ఏమిటా ఏనుగు అంటే నా మనస్సులో ఉండేటటువంటి తమోగుణం అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ ఏనుగులున్నాయే, తమోగుణం నల్లగా ఉంటుంది, అజ్ఞానం చీకటి నల్లగా ఉంటుంది. చీకట్ల గుంపుల్లాంటి ఈ ఏనుగులున్నాయే వీటిని నువ్వు చంపేస్తావు. అంటే అమ్మవారు ఎక్కడుందో, హృదయ గుహలో అమ్మవారు ఉందనుకోండి, అజ్ఞానం అనే చీకటి ఉండే అవకాశం లేదు. తమోగుణం అనేటటువంటి ఏనుగు అక్కడ తిరగదు, అమ్మవారు కొట్టేస్తుంది. కొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ సింహం యొక్క పంజా అంతా నెత్తుటితో తడిసిపోతుంది. దాని ఒళ్ళంతా ఏమైపోతుంది? నెత్తుడితో తడిసిపోతుంది. దాని జూలంతా నెత్తురు అంటుకుంటుంది, నెత్తురు అంటుకుని కూర్చుంటుంది. ఇప్పుడుట సింహానికో కోరిక ఉంటుందిట. సింహం అందమా, శివంగి అందమా అంటే లోకంలో సింహమే అందం. కోడి పెట్ట అందమా, కోడి పుంజ అందమా అంటే కోడి పుంజే అందం. మగనెమలి అందమా, ఆడనెమలి అందమా అంటే మగనెమలే అందం. పింఛ ఉండి నాట్యం చేసేది. ఆ మాటకొస్తే అదేంటి భూస్వరూపానిదే అందం. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట వేస్తున్నారో మూకశంకరులు.
ఈ తల్లి ఏనుగులను కొట్టి పడుకుంటే అంటే తమోగుణాన్ని కొట్టి అందరిలో ఉన్న తమోగుణాన్ని తీసేసి ఈ సింహం ఎక్కడ ఉంటుంది? ఎవరు తమ హృదయ గుహలో ఉండాలని కోరుకుంటారో అక్కడ ఉంటుంది. ఈ సింహం ఎక్కడ ఉంటే దానికి ఒక లక్షణం ఉంటుంది, అది శివంగినో దాన్ని తెచ్చుకుంటుంది. శివంగి అంటే ఏమిటో తెలుసా అండి? సింహం పెళ్ళం శివంగి అంతే. నువ్వెక్కడ దొరికావే శివంగిలా నాకు అంటుంటారు. శివంగి అంటే అది ఏం చేస్తుందంటే సింహంతో ఆడగలిగినంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. శివంగికి జూలు ఉండదు, ఇంత జూలు శివంగికి ఉండదు. అందుకని దానికి ఏమిటంటే జూలు అంటే చాలా ఇష్టం శివంగికి. అది పిల్లిలా ఉంటుంది, దాని ఒంటి మీద వెంట్రుకలు ఏం లేకుండా ఉంటుంది. అది ఇది ఏం చేస్తుందంటే ఏనుగుని కొట్టొస్తుంది, కొట్టొచ్చి ఇలా పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ఈ శివంగి ఏం చేస్తుందంటే దీని దగ్గరికి వచ్చి అది కొట్టినప్పుడు మిగిలిన మాంసం ఇది తినేస్తుంది శివంగి. అందుకే లోకంలో కొన్ని అంతేనండి, హంసల మందలు సింహాల గుంపులు మీకు కనపడవు. హంస ఎక్కడో ఒకటి ఉంటుంది, సింహం ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. లేళ్ల మందలు గేదుల మందలు ఉంటాయి. అజ్ఞానులు మందలుగా ఉంటారేమో కానీ జ్ఞానులు ఎక్కడో ఒక్కళ్ళే ఉంటారు తప్ప జ్ఞానుల మందల లోకంలో కనపడడం అంటే కనపడవు అలాగా. అందుకే వెయ్యాలంటే ఉపమానం అలా పడాలి మూకశంకరుల్లాగా. కాబట్టి ఇప్పుడు ఆ సింహం కొట్టి పడుకుంది. శివంగి ఏం చేయాలి? వచ్చి ఆడుకోవాలి. ఆడుకుని ఇలా దాని జూలు రాస్తుంటే అది అప్పుడే కడుపు నిండా ఏనుగు మాంసం తినిలా తలపెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే దీనికి సంతోషం శివంగికి, అబ్బా మా ఆయనే ఎంత ఏనుగుని కొట్టాడో అని. అందుకని ఇది ఏం చేస్తుందంటే దాని జూలు పీకుతుంది. పీకితే ఆ కోపంలో ఇది ఏం చేస్తుందంటే నిద్దట్లో లేచి ఇలా కళ్ళు విప్పుతుంది శివంగి. దానికి సంతోషం ఏమందో అనోసారి నోరు తెరిచి ఇలా తిప్పి మళ్ళీ పడుకుంటుంది. ఇలా ఆడుకునేటప్పుడు అది ఏం చేస్తుందంటే చేతిగా పంజానే వాడుతుంది. వాడేటప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఆయన అంటున్నారు, అమ్మా అవిశ్రాంతాంతిష్టన్న అకృత కవచ కందరపుటి కుటీరాంత ప్రౌఢాం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా. తల్లి నువ్వు అక్కడ అలా పడుకునుంటే నీ యొక్క పంజా అంతా కూడా సింహంగా ఉన్నప్పుడు ఈ పంజా నెత్తుటితో తడిసిపోయింది. తడిసిపోతే ఇప్పుడు ఈ పంజా ఎలా ఉంటుంది? ఉత్తప్పుడు పచ్చగా ఉంటుంది, ఇప్పుడు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న పంజాకి గోళ్ళు ఒక్కటి మాత్రం ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఎందుకని? దాంతోనే మాంసం పీకుతుంది. మాంసం పీకినప్పుడు నెత్తురు తుడిచేస్తుంది. మాంసం తుడిచేస్తే గోళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. పక్కన శివంగిని పెట్టుకుని పక్కన ప్రియురాల్ని పెట్టుకుని తన యొక్క వీరత్వాన్ని చూపించి పొంగిపోతున్న సింహం ఎలా ఉంటుందో నీ గోళ్ళు అలా మిరిసిపోతూ నీ పక్కనున్న శివంగిలా ఉన్నాయమ్మా. మరి పచ్చటి పాదానికి పచ్చటి పంజాకి ఎర్రటి నెత్తురంటుకుని ఎర్రగా ఉన్నట్టు తల్లి నీ పాదాలు కూడా ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా? సహజమైన ఎరుపుతనం కాదది. ఆ ఎరుపుతనం ఎక్కడదంటే మాలో ఉన్న అజ్ఞానపు చీకట్లు తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపడం వల్ల అంటుకున్న నెత్తుటి వల్ల వచ్చినటువంటి ఎరుపుతనం. మా మీద ప్రేమతో నువ్వు వాటిని కొడితే నీ పాదములు రాగరంజితములయ్యాయి మా యందున్న ప్రేమ చేత. అందుకని నీ పాదములు ఎర్రబడ్డాయమ్మా. ఇటువంటి సింహం ఎక్కడైనా చూస్తానంటే దొరుకుతుంది అనుకుంటున్నారేమో. ఇలాంటి సింహాన్ని చూడడం కుదరదు. కానీ ఈ సింహము మాత్రం మహాభక్తుల యొక్క హృదయ గుహలలో పడుకునుంది. అందుకనే అది ఎక్కడుంటుందో అక్కడికి మిగిలిన జంతువులు ఏవి రావు. అక్కడికి మిగిలినటువంటి దుష్టమైన గుణములు లోపలికి ప్రవేశిద్దామన్నా అమ్మవారనేటటువంటి సింహం పడుకుని ఉంటుంది అక్కడ. అందుకని ఆయనలోకి ఏ దుష్టగుణము ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని ఒకసారి ఆ గుహకి సింహం అలవాటు పడిపోయింది, ఇంకా అక్కడికే వచ్చి పడుకుంటుంది. అది అక్కడ పడుకుంటుంది కాబట్టి అక్కడ దుష్టగుణాలు ఉండవు. ఎర్రటి పాదములతో ఉంటుంది అంటే ఎప్పుడూ అక్కడ తమోగుణం ఉండదు. తమోగుణం కనపడిందా తినేస్తుంది అమ్మవారు. తినేసింది కాబట్టి ఆవిడ పాదములు ఎర్రగా పెట్టుకుని హృదయ గుహలలో యోగులు ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మా నీ పాదములు సింహము యొక్క పంజాల్లా ఉన్నాయమ్మా. నీ గోళ్ళు శివంగిలాగా గొప్ప వీరుడైనటువంటి వీరుడి యొక్క చిలికెత్తెలాగా నీ తెల్లటి గోళ్ళు మెరిసి మురిసిపోతున్నాయమ్మా అన్నారు. అమ్మవారిని సింహంతో పోల్చి మూకశంకరులు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఎక్కడ వింటారో, ఎక్కడ అమ్మవారిని అలా ఊహ చేస్తారో
అక్కడ ఉత్తర క్షణంలో మీ హృదయ గుహలోకి అమ్మవారిని పిలిస్తే ఇక జీవితంలో తమోగుణం ఉండే అవకాశం ఉండదు, పాపపు బుద్ధులు లోపల తిరిగే అవకాశం ఉండదు. అందుకే మూక పంచశతిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఓషధి, అంత మార్చగలదు. వేరొక చోట అంటారు, ధునానాం పంచౌఘం పరమసులభం కంటకకులై వికాసవ్యాసంగం విదదపరాధీనమనిషం నకేందుత్యోత్స్నాభిర్విశదరుచికామాక్షినితరా అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం అంటారు. ఇక్కడ అంటున్నారు, అమ్మ చాలా మంది నీ పాదముల వంక చూసి అమ్మవారి పాదపద్మములు అంటుంటారమ్మా, కానీ నేను అంగీకరించట్లేదు తల్లి ఆ మాట అన్నారు. ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా? ఒక్కటే కారణం, పద్మము ఎక్కడ పుడుతుంది? బురదలోంచి పుడుతుంది. బురదలోంచి పుట్టినటువంటి పద్మం దానికి బురద అంటకపోయినా దాని ఆవాసము మాత్రము బురదయే, అది ఉంటున్నది బురదలోనే ఉంటుంది. బురదలో ఉంటున్న పద్మానికి ఎప్పుడైనా బురదంటే అవకాశం ఉంది, అంటకుండా ఉండడం అదృష్టం అంతే. కానీ అది ఉంటున్నది మాత్రం బురదలోనే ఉంది. పైగా ఈ పద్మం వికసించాలంటే ఎవరి మీద ఆధారపడింది? సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి యొక్క కిరణములు పడితే ఈ పద్మం విచ్చుకుంటుంది, సూర్యకిరణములు పడకపోతే పద్మం విచ్చుకోలేదు. పైగా ఈ పద్మం దగ్గరికి ధూర్తులు పట్టుకుంటారు, సాధు పురుషులు పట్టుకుంటారు. ఆ పద్మం దగ్గరికి వెళ్ళి, ఓ 8 ఏళ్ల పిల్లాడు, నేను మల్లవరం దేవస్థానానికి వెడుతుండేవాడిని, వెడుతున్నప్పుడు ఆ కుడిపక్కకి తిరగగానే ఆ గేటు దగ్గర, రైలు గేటు దగ్గర, చేబ్రోల్ దగ్గర టర్న్ అయి వెడుతుంటే రైలు గేటు దాటగానే కుడి చేతి పక్కన పెద్దింటమ్మ తల్లి గుడి అని చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి ఎదురుగుండా చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువులో ఏం లేవు అనుకోండి, మొన్నంటే ఏదో కొద్దిగా ఉన్నాయి. అందులో అన్ని తామర పూలు ఉండేవి. నేను ఆ సుబ్రహ్మణ్యుడి గుడికి వెడుతూ అక్కడ పల్లెటూరి పిల్లలు పశువుల్ని కాసేవాళ్ళు తిరుగుతుండేవారు. వాళ్ళని పిలిచి, ఒరే నాయనా నీకు 5 రూపాయలు ఇస్తాను, లోపలికి వెళ్ళి తామర పూలు అట్టుకొస్తావా అంటే వాడు వెంటనే గబగబా వేసుకున్న నిక్కర అక్కడ ఇప్పేసి దబ్బని దూకేసేవాడు. దూకేసి ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోయి, వాడు ఎంతండి ఇంత పిల్లండి, దూకేసి అలా వెళ్ళిపోయి టపా 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 తామర పూలు అన్నీ కోసేసి ఇన్ని తామర పూలు పట్టుకొని చాలా అండి అని పట్టుకొచ్చాడు. అప్పుడే అరవిరిసినటువంటి తామరలు అవి పెద్దింటమ్మ తల్లి పాదాల మీద పెట్టి సుబ్రహ్మణ్యుడి గుడికి పట్టుకెడుతుండేవాళ్ళం. అలా ఆ పద్మములు సూర్యకిరణముల చేత వికసనమును పొందుతాయి, బాగా విచ్చుకుంటాయి. అమ్మవారి యొక్క పాదములు పద్మములతో మీరు పోల్చడానికి ఇప్పుడు ఈ పద్మములను ముట్టుకోవడానికి అర్హత ఏం లేదు, ఎవరైనా ముట్టుకుంటారు. 3 ఏళ్ల పిల్లాడు ముట్టుకుంటాడు, అప్పుడే పుట్టిన పిల్ల ముట్టుకుంటుంది, ఆడది ముట్టుకుంటుంది, మొగాడు ముట్టుకుంటాడు. ఎవరైనా పద్మాన్ని ఇలా ముట్టుకోవచ్చు. అబ్బా చాలా బాగుందండి అని ఇలా సారు ముట్టుకుంటారు. అబ్బా ఎంత బాగున్నాయనండి రేకులు అని ఇలా అంటారు. ఇలా దగ్గర పెట్టుకున్న వాసన చూసి, అబ్బా మంచి వాసన వస్తోందండి అంటారు. రేకులు ఎంత విచ్చుకున్నాయో చక్కగా ఇలా రేకుల్ని దువ్వుతారు. మధ్యలో కేసరములు ఎంత బాగున్నాయో ఆ పచ్చటి కేసరములు పట్టుకుని ఇలా అంటుంటే పొడుగ్గా వచ్చి మళ్ళీ పక్కలకు వాలుతూ ఉంటాయి. దుద్దు ఎంత బాగుందో అని వేలు పెట్టి ఇలా నిమురుతారు, మెత్తగా కనపడుతుంది. పద్మాన్ని ముట్టుకోవడానికి అర్హత అనర్హతల ప్రయోజనం ఏముంది? ఎవరైనా ముట్టుకుంటారు. అమ్మా నీ పాదములకు ఈ పద్మములకు ఏమిటమ్మా పోలికని అడిగారు మూకశంకరు. నీ పాదములు బురదలో పుట్టలేదు, పాపమనే బురద తీసేస్తున్నాయి. ఎవరు నీ పాదములకు నమస్కారం చేశారో వాళ్ళకి ఒంటికంటుకున్నటువంటి పాపమనే బురద కడగబడుతోంది. కాబట్టి ఉన్న బురద కడిగేటటువంటివి నీ పాదాలు, బురదలో పుట్టినవి ఆ పద్మాలు. ఆ పద్మాలు వికసించాలంటే సూర్యుడి యొక్క కిరణములు పడాలని చూస్తాయి. నీ పాదాలు సూర్యుడే ప్రకాశించేటట్టుగా అనుగ్రహిస్తాయి. సూర్యుడికి ప్రకాశించగలిగిన శక్తి ఎక్కడది? నీ పాదాల వల్లే వచ్చింది. నీ పాదముల వలన శక్తి పొందినటువంటి సూర్యుడేమో ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యుడి యొక్క కిరణముల వల్లేమో పద్మములు విచ్చుకుంటున్నాయి. ఈ పద్మాలకి నీ పాదాలకి ఎలా పోలికమ్మా? ఈ పద్మముల దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎంత ధూర్తుడు కూడా పద్మాన్ని ముట్టుకోగలుగుతాడు. నీ పాదాలని ఏ ధూర్తుడు పడితే ఆ ధూర్తుడు ముట్టుకోగలడా? ఎవడు పరమభక్తుడో వాడు మాత్రమే నీ పాద సన్నిధానమునకు వచ్చి నీ పాదపద్మములకు నమస్కరించగలడు. అన్యులు ఎలా ముట్టుకోగలరమ్మా? ముట్టుకోలేరు. కాబట్టి అందరూ ముట్టుకుంటారు పద్మాల్ని, నీ పాదములను అలా ముట్టుకోవడం కుదరదు. ఒక్క సాధు పురుషులైనటువంటి వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు. కాబట్టి తల్లి నీ పాదములకు పద్మములకు ఎలా పోలిక వేస్తున్నారమ్మా? కాబట్టి కుదరదు, నేను ఒప్పుకోనన్నాడు అని నీ గోటికి చంద్రుడికి పోలికేస్తుంటారు.
నీ గోళ్ళకి చంద్రుడికి పోలికలు ఏంటమ్మా? అది కూడా నేను అంగీకరించనన్నారు. ఎందుకు అంగీకరించారు అంటే, చంద్రుడు కనబడితే కమలములు వికసిస్తాయి, చంద్రుడు అస్తమిస్తే కమలములు ముడుచుకుంటాయి. చంద్రుడు వికసిస్తే విచ్చుకునే కమలానికి చంద్రుడు విచ్చుకునేటట్టు చంద్రుడు ప్రకాశించేటట్టు చెయ్యగలిగినటువంటి చల్లతనాన్ని, వెన్నెలని, ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి నీ గోటికి ఎక్కడ పోలికమ్మా? నీ గోటి కాంతులకు కమలములు విచ్చుకోవాలేమో, చంద్రుడు ప్రకాశించాలేమో, అంతేకాని చంద్రప్రకాశం లేకపోతే ముడుచుకుపోయే కమలాలకి నీ గోళ్ళకి ఎలా పోలికేస్తామమ్మా? కాబట్టి నీ గోళ్ళకి చంద్రుడికి పోలిక చెప్పడం కుదరదు. సాధారణంగా ఏమంటారంటే, గోళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి అమ్మవారి గోళ్ళని చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. ఆయన యొక్క ప్రకాశం సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి ప్రకాశమే అమ్మవారి యొక్క పాదముల అనుగ్రహం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి స్వయం ప్రకాశకములైనటువంటి నీ పాదములకు, ఆ గోళ్ళకి సూర్యుడికి చంద్రుడికి పోలిక వేయడం, చంద్రకాంతి లేకపోతే ముడుచుకునేటటువంటి కమలాలతో మళ్ళీ నీ పాద కమలాలంటూ ఉండడం, ఇవన్నీ ఎలా కుదురుతాయమ్మా? కుదిరేవి కావు. కాబట్టి నీ పాదములు అంత గొప్పవమ్మా అన్నారు. అని ఒక్కసారి ఆ పాద యుగళి వైపు చూసినటువంటి వాడు, సూర్యుడే ప్రకాశిస్తుంటే ఆ శక్తికి ఆ పాదముల జంట వంక చూసి నమస్కరించినటువంటి వాడికి ఏ తేజస్సు కలగదండి. వాడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది వాడికి. అందుకే అమ్మవారి ఉపాసన చేసి పొందనటువంటిది అన్నది లోకంలో లేదు. ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేత సాధ్యం అవుతుంది. కాబట్టి వేరొక శ్లోకంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి. కరీంద్రాయగృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం అస్మై స్పృహయతే. ఈ శ్లోకం అండి యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఒకే పాదం 4 రకాలుగా మారిపోతుంది అర్థం చెప్పేటప్పుడు. ఒకలా చెప్తే ఒక అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం. 4 అర్థాలు మారుతాయి, ప్రతి పాదానికి మారిపోతాయి. అటువంటి శ్లోకాలు పడిపోయాయండి మూకశంకరులకి. అందులో ఆయన మొట్టమొదటి పాదంలో చూడండి అంటున్నారు, కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. అమ్మా, లోకంలో మునులు ఉన్నారు. మునులు అంటే అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదములనే వాళ్ళు ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు. ఇలా అన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునేటటువంటి మునులు ఎప్పుడూ కూడా ఎటువంటి వారితో స్నేహం చేద్దామని కోరుకుంటారు? ఎప్పుడైనా బయటికి వచ్చి కాసేపు ఎవరితోన్నా మాట్లాడదాం అనుకున్నారు అనుకోండి, ఎటువంటి వారితో మాట్లాడతారు మునులు? ద్రోహబుద్ధి లేనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వాళ్ళతోటే స్నేహం చేస్తారు. మూకశంకరులు అన్నారు, అమ్మా నీ పాదములను మునులు ఎలా ధ్యానం చేస్తున్నారమ్మా? నీ పాదముల కన్నా ద్రోహబుద్ధి కలిగినవి లోకంలో ఇంకోటి లేవు. ఇటువంటి నీ పాదాలని మునులు ఎలా ధ్యానం చేస్తున్నారని అడిగారు. కాబట్టి మొట్టమొదటి పాదానికి అర్థం అంతే, మొదట చెప్తే. ఎందుకని అలాగే ఉంటుంది ఆ పాదం. కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. ఓ, నేను ద్రోహం చేశానా? ద్రోహం చేసినటువంటి నా పాదాలని మునులు ఆరాధన చేస్తున్నారా? ఏమిటయా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఇది లోకంలో విచిత్రం. ద్రోహబుద్ధి లేని వాళ్లతో మునులు స్నేహం చేయాలి. కానీ ఇది ఒక అసాధారణ రీతిలో మునులు ఏం చేస్తున్నారు? ద్రోహబుద్ధి ఉన్న వాళ్లతో మనసులో చెరిమి పెట్టుకున్నారు. నీ పాదాలేవి? నీ పాదాలకి ద్రోహబుద్ధి లేకపోవడం ఏంటి? చాలా ద్రోహబుద్ధి ఉందన్నారు. నా పాదాలకి ద్రోహబుద్ధి ఉందా? ఎక్కడుందయా ద్రోహబుద్ధి? చెప్తానమ్మా. కరీంద్రాయద్రుహ్యత్యలసగతి. ఏనుగుల యొక్క నడకలకి ద్రోహం చేశావమ్మా నువ్వు అన్నారు. నేనెక్కడ చేశానయ్యా అంటే, ఏనుగులు నడిస్తే మందగతి అంటారు. ఏనుగులు చాలా మెల్లగా నడుస్తాయి, గబగబా నడవు ఏనుగులు. అందుకని ఎప్పుడైనా అమ్మవారు నడిస్తే గజగమన అంటారు. అంటే ఏనుగు నడిచినట్టు నడుస్తుంది, అంత అందంగా అని. కానీట నిజంగా అమ్మవారు నడిచి చూపిస్తే ఏనుగులు అనుకున్నాయిట, మా నడక ఆవిడ నడక పోలిక, దిక్కుమాల నడక మా నడక్కి ఆవిడ నడక్కి పోలికేమిట్రా? పోలిక లేదనుకున్నాయిట.
కాబట్టి అమ్మ ఇప్పటి వరకు లోకంలో వాటి నడకకు ఒక గొప్పతనం ఉంది. ఆ నడకల గొప్పతనాన్ని పోగొట్టడానికి పోలిక వేసి నడిచి చూపించి ఈ నడకలు ఏ పాటి అని ఆ నడకల పనికిరాని వాటిగా చేసేసావా లేదా, నువ్వు ద్రోహబుద్ధితో నడిచావా లేదా? కాబట్టి నీ పాదములకున్న ద్రోహబుద్ధి వల్ల ఏనుగుల యొక్క నడకలు అవమానింపబడ్డాయి. కాబట్టి నీ పాదములకు ద్రోహబుద్ధి ఉందమ్మా అన్నారు. ఇప్పుడది విమర్శ అయిందా, స్తోత్రమైందా? స్తోత్రమైంది. ఓహో, అయితే నా పాదములు ఏనుగులకు ద్రోహం చేశాయంటావా? మరి అలా అయితే మునులు ఎంత నా పాదములు పూజించినా ఏనుగుల పట్ల ద్రోహం వహించినటువంటి నేను ఎలా పూజింపబడతానయ్యా? ఇప్పుడు మళ్ళీ మూడో రకంగా విచారణ చెయ్యండి. ఏనుగులకి ద్రోహం చేసేది ఏదమ్మా లోకంలో తన నడక చేత? సింహం ఒక్కటే ద్రోహం చేస్తుంది. ఎందుకని? ఏనుగు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. సింహం గబగబా వచ్చి తన పాదములతోటే తన పంజాతోటే కొట్టి చంపేస్తుంది. కాబట్టి ఏనుగుల్ని చంపేటటువంటి నడక కలిగిన ప్రాణి లోకంలో సింహం ఒక్కదానికే ఉంది. కాబట్టమ్మా నీకు ఏనుగుల్ని చంపే లక్షణం ఉంది. ఏనుగుల్ని చంపే లక్షణం ఉన్నదానివి కాబట్టే మునులు తమ హృదయ గుహలలో సింహమైనటువంటి నిన్ను పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పెక్కడుందమ్మా నా మాటలో? కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్తోత్రమైంది. ఓహో, అయితే ఇప్పుడు నేను చేసిన ఈ ద్రోహం మహర్షుల పాలిట మంచిదే. తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపుతున్నాను కాబట్టి కావాలని నన్ను తీసుకెళ్లి వాళ్ళ హృదయ గుహల్లో పెట్టుకుంటున్నారు. అదేనా నువ్వు చెప్పేది? అలా ఎక్కడ చెప్పానమ్మా? నిన్ను పెట్టుకుంటున్నారని నేనేం చెప్పట్లేదు, శివుణ్ణి పెట్టుకుంటున్నారు. అలా మార్చావా? అలా ఎలా వస్తున్నాయో ఈ శ్లోకంలో చూడమ్మా. కావాలంటే కరీంద్రాయద్రుహ్యత్యలసగతి లీలాసు. అసలు లోకంలో ముందు ఏనుగుని చంపినవాడు అని ఏనుగుకి ద్రోహం చేసిన వాడన్న పేరు ఎవరికి ఉందమ్మా? శంకరుడికి. ఎప్పుడు చేశాడు? గజాసురుడని ఏనుగుల కల్లా పెద్ద ఏనుగైనటువంటి ఒక ఏనుగుని చంపినవాడు పరమశివుడే. కాబట్టి ఏనుగుకి ద్రోహం చేసిన వాడు అంటే శివుడు. ఆ శివుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మునులు అని నేను అన్నానమ్మా. అసలు ఈ మూడు నేను అనలేదు అన్నారు. ఓహో, సరే, చాలా బాగుంది, శాబాష్. అయితే ఇప్పుడు ఈ శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఎందుకుంటాడమ్మా? ఎర్రగా ఉన్న నీలోనే తెల్లగా ఉన్న శివుడు కప్పుడిపోయాడు. అందుకే నిన్ను మనసులో పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. అందుకని నిన్ను పెట్టుకున్నారా, ఆయన్ని పెట్టుకున్నారు? ఆయన్ని పెట్టుకుంటారంటే నిన్ను పెట్టుకోలేదని ఎలా చెప్తానమ్మా? ఎర్రటి నిన్ను పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. ఎర్రటి అమ్మవారు ఇక్కడ ఉందంటే వెనకాల తెల్లగా శంకరుడు కూర్చున్నట్టే. కాబట్టి అమ్మ ఇద్దరు ఉన్నారు. ఓహో, ఇంత చమత్కారం ఉందన్నమాట శ్లోకంలో. సరే, కానీ ఏది రెండో పాదం చెప్పైతే? ఎన్ని అర్థాలు మారింది చూడండి ఒక్క పాదం. ఇప్పుడు రెండో పాదంలో అంటారు పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. అమ్మా, మునులు మాత్సర్యం ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వరమ్మా. అవును, అందులో అనుమానం ఏముంది? మాత్సర్యం అంటే అసూయ ఉన్న వాళ్ళని మునులు దగ్గరికి రానివ్వరు. అందులో తప్పేముందయ్యా? అంగీకరిస్తాను. కానీ లోకంలో మునులు అసూయ ఉన్న ఒక్కటి మాత్రం తమ గుండెల్లో పెట్టుకుంటున్నారంట. ఎవరిని పెట్టుకుంటున్నారు? నీ పాదాలని. ఇందాకనేమో ద్రోహబుద్ధి అన్నావా, దాన్ని 4 రకాలుగా మార్చేశావా. ఇప్పుడేమో నా పాదములకు మళ్ళీ మాత్సర్యం ఉంది, అసూయ ఉందంటున్నావా. నా పాదములకు అసూయ ఉండడం ఏమిటి? మునులు తమ గుండెల్లో పెట్టుకోవడం ఏమిటి? అంటే అమ్మా, తామర పూలకి చాలా గొప్పతనం ఉండేది, అతిశయం ఉండేది. మాతో పోలుస్తారు అమ్మవారిని పాదపద్మములు అంటారు. మాలా ఉంటాయి అమ్మవారి పాదాలని గర్వపడేవి. ఆ గర్వపడేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పద్మములు వచ్చి అమ్మవారి పాదముల ముందు అవి నిలబడ్డాయి. ఇప్పుడు అవి తెల్లటి పద్మాలు ఇలా వచ్చి నిలబడ్డాయి. మాతో పోలుస్తారు అమ్మవారి పాదాలని. అమ్మవారు వెంటనే ఎందుట ఏమిటే మీకు నా పాదాలకి పోలిక అని ఇలా చూసిందిట. చూసేటప్పటికంతే అమ్మవారి కళ్ళల్లో రోషంతో ఏమిటి నీకు మా పాదాలకి పోలిక అని చూసేటప్పటికి ఈ ఎరుపు తామర పూల్లో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలు అయిపోయాయి. అంటే అమ్మ, నీ పాదాలతో వాటిని పోల్చారని నువ్వు అసూయతో చూసావా లేదా? కాబట్టి అసూయ నీకుంది, కానీ మునులు మాత్రం నీ ఆ పాదాలను మనసులో పెట్టుకుంటున్నారు. ఇది లోకంలో విరుద్ధమైన విషయమా కాదా? నువ్వు ఎంత చెప్పినా అయితే నా పాదాలకు అసూయ ఉందంటావు, అందుకని పెట్టుకున్నారంటావు. అంటే ఆయనకున్నటువంటి గమ్మత్తు చూడండి. ఆయన అంటున్నారు, అమ్మ నేను అలా అంటున్నాను నువ్వు అనుకోకు, నేను అంటున్నది ఏమిటో బాగా అర్థం చేసుకో. నేనేమంటున్నాను? అసూయ ఉన్నది అంటే పద్మములు ముడుచుకుపోవడానికి దేని వలన ముడుచుకుపోతాయి? చంద్రుడు వస్తే పద్మాలు ముడుచుకుంటాయి.
నీ పాదములు చంద్రుడి లాంటివి అంటున్నానమ్మా. చంద్రుడి లాంటి నీ పాదాల్ని సంసార తాపం దగ్గరికి లేకుండా ధ్యానం చేయడానికి చల్లగా ఉంటాయని మనసులో పెట్టుకున్నారంటున్నానమ్మా అన్నారు. ఇలా ఒకే పాదాన్ని 4-5 రకాలుగా తిప్పుతూ అమ్మవారి పాదాలని ఒక్క శ్లోకంలో 4 పాదముల చేత 20 రకాలుగా స్తోత్రం చేశారు మూకశంకరులు. ఇది అనన్య సామాన్యమైన ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ మూకశంకరులకి అప్పటి వరకు మాట్లాడని వారికి ఎలా వచ్చింది అంటే, అమ్మవారే ఆ పాదముల యొక్క వైభవం ఏమిటో మూకశంకరులతో చెప్పించింది. కాబట్టి ఎంత గొప్ప శ్లోకమో మీరు చూడండి. ఆయన కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే అన్నారు. ఒక చోట అంటారు మూకశంకరులు, వినమ్రాణాం చేతో భవన వలభీ సిన్విచరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘదుష్కర్మలహరి విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే అన్నారు. ఒకానొక వ్యక్తి చూశాట, వానాకాలం వచ్చింది, ఎక్కడ చూసినా దీపపు పురుగులు ఎక్కువగా ఉన్నాయి. విపరీతంగా వచ్చి దీపపు పురుగులు పడిపోతున్నాయి. పడిపోతుంటే ఇప్పుడు ఆయన భోజనం చెయ్యాలి, చదువుకోవాలి, పడుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఏం చేద్దామన్నా దీపపు పురుగులు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తెలివైన వాడు అనుకోండి, దీపపు పురుగులు ఇంట్లోకి రాకుండా తనకి ఇబ్బంది లేని చోట దీపపు పురుగులు ఉండాలి అనుకున్నాడు అనుకోండి. ఇంటి నిండా దీపపు పురుగులు ఎగురుతున్నాయి, గది నిండా. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆ దీపపు పురుగులన్నీ పోవాలంటే ఆ పురుగులన్నిటినీ తాను చంపుతాడా? తెలివైన వాడు ఒక్కటే పని చేస్తాడు. ఏం చేస్తాడంటే అన్ని గదుల్లో ఉన్న దీపాలు ఆర్పేస్తాడు. ఆపేసి ఒక పెద్ద దీపాన్ని దాన్ని ఇంటి ముందున్న పిట్టగోడ దగ్గర వేస్తాడు. వేస్తే ఈ గదుల్లో ఉన్నటువంటి పురుగులన్నీ ఏం చేస్తాయంటే ఒక్క 10 నిమిషాలు అయ్యేటప్పటికీ ఇన్ని పురుగులు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఆ ఒక్క దీపం దగ్గరికి వెళ్ళిపోతాయి. అది బాగా వెలుగుతోంది ఆ దీపం, అక్కడికి వెళ్ళిపోతాయి. అన్ని పురుగులు వెళ్ళిపోయాయి అని ఒకసారి నిర్ధారించుకుంటాడు. అన్న తర్వాత ఏం చేస్తాడు? చక్కగా తలుపులన్నీ వేసేసి ఇప్పుడు తను ఒక లైట్ వేసి కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోయిన పురుగులన్నీ ఏం చేసాయి? అన్నీ వెళ్ళి దీపం మీద వాలుతుంటాయి. వాలిన పురుగులన్నీ ఏమైపోతాయి? కాలిపోయి కింద పడిపోతాయి. ఆ దీపాన్ని చూసి పైనుంచి కూడా కొన్ని పురుగులు వస్తాయి. ఈ వచ్చిన పురుగులన్నీ ఏం చేస్తాయి? లోపలికి వెళ్ళవు, ఆ దీపం దగ్గరే మాడి పడిపోతాయి. తెల్లవారిపోతుంది. ఇతను ఏం చేస్తాడంటే వీధి తలుపు తెరుస్తాడు. ఎంతెత్తున దీపపు పురుగులన్నీ పడిపోయి ఉన్నాయి. అతను ఏమంటాడంటే భార్యని పిలిచి దీపపు పురుగులన్నీ తుడిచేయన్నాడు. ఇన్ని దీపపు పురుగుల్ని చంపిన పాపం అతని ఖాతాలో ఏమైనా పడిందా? ఏమీ పడలేదు. వాటికి దీపం కావాలి, అతను దీపం ఇచ్చాడు. ఆ దీపం మీద పడి కాలిపోవడం వాటి బలహీనత కాలిపోయింది. అలాగే అమ్మా, తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన ఇల్లనబడేటటువంటి శరీరమునందు నీ యొక్క పాదములనేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి పెడతాడు. ఆ దీపం వెలుగుతుంటే హృదయ గుహ ముందు, ఇంటి ముందు దీపం వెలుగుతోందనుకోండి, ఇల్లు మంగళప్రదంగా ఉందని గుర్తు. దీపం లేని ఇల్లు అనుకోండి, ఏదో అమంగళకరమైనటువంటి ఇల్లు అని గుర్తు. కాబట్టి ఇంటి ముందు నీ పాదపద్మములనేటటువంటివి వెలుగుతుంటే ఈ శరీరం లోపల గుండెల దగ్గర దీపాలు ఎప్పుడు ప్రకాశిస్తుంటే, అమ్మవారి పాద యుగళి అనబడేటటువంటి దీపాలు, పాపాలన్నీ పురుగులై వచ్చి దాని మీద పడి కాలిపోతాయి. ఇంకా వాడి దగ్గర పాపాలు ఉండవు, చేద్దామన్నా ఉండవు. బయట నుంచి పాపపు బుద్ధులు లోపలికి వద్దామనుకున్నా పాదముల వంక చూసి కాలిపోయి కింద పడిపోతాయి. అంటే అతనిలో పాపాలుండవు, అతనిలోకి పాపపు బుద్ధులు ప్రవేశించవు. అతను ఎప్పుడూ సత్కర్మాచరణమే చేస్తూ హాయిగా జీవితాన్ని గడపగలడు. కాబట్టి ఇల్లు మంగళప్రదంగా ఉంచుకోవాలన్న గృహస్థు దీపం ఎలా వెలిగిస్తాడో అలా ఆరిపోని దీపం ఒకటి ఉందమ్మా. అది ఇంట్లో వెలిగించడం కాదు, ఇక్కడ వెలిగించుకోవాలి. ఇక్కడ ఈ హృదయం అనేటటువంటి ఇంటి ముందు నీ పాదములనేటటువంటి దీపము ప్రకాశిస్తూ ఉండాలి. నీ పాదములను ఇక్కడ ఎవడు పెట్టుకున్నాడో, ఎప్పుడు ఎవడు నీ పాదముల జంటకి నమస్కరిస్తున్నాడో వాడిని ఇంకా పాపములనేటటువంటి పురుగులు పట్టలేవు, బాధ పెట్టలేవు. దాని మీద పడి కాలిపోతూనే ఉంటాయి, మరణిస్తూనే ఉంటాయి.
కాబట్టి తల్లి నీ పాదములు అంత గొప్ప పాదములమ్మా అంటారు. ముఖశంకరులు అమ్మవారి పాదముల యొక్క విశేషాన్ని చెప్తూ నమశ్చై సంసేవ్య సతతమపి కామాక్షి విభుదైః స్తుతో గంధర్వస్త్రీ సులలిత విపంచీకలరవైః భవత్యా చిందానో భవగిరికులం జృంభిత తమో బలద్రోహీ మాతశ్చరణ పురుహూతో విజయతే. మనకి పిఠాపురంలో పురుహూతికాదేవి అని ఉంది. ఆ అమ్మవారి పేరు మీదనే స్తోత్రం చేస్తున్నారు మూకశంకరులు. అమ్మ ఇంద్రుడు 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 అని అంటుంటారు లోకంలో. ఇంద్రుడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటమ్మా? ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ నమస్కారం చేస్తారు. అసలు లోకంలో ఇంద్రుడు అన్నది ఏదో తెలుసా? నీ పాదములే ఇంద్రుడు. ఎందుకో తెలుసా? నీ పాదముల దగ్గరికి వచ్చి ఎవరు నమస్కారం చేస్తారో తెలుసా? ప్రతిరోజు శచీదేవి వచ్చి నమస్కారం చేస్తుంది. ఎలా నమస్కారం చేస్తుందో తెలుసా? ఆవిడ నీ పాదముల మీదకి వంగి నమస్కారం చేసి లేస్తున్నప్పుడు ఆవిడ జుట్టు నీ పాదముల మీద పడి లేచేటప్పుడు అద్దముల వంటి నీ పాదములు తొడవడానికి ఉపయోగించబడేటటువంటి కూర్చ శచీదేవి యొక్క జుట్టు. ఆ జుట్టుతో నీ పాదములనే అద్దాలు తొడవబడుతుంటాయి. నీ పాదముల మీదున్న కుంకం ఇక్కడ అంటుకుంటుంది శచీదేవికి. ఇక్కడ ఎవరికి కుంకం ఉంటుందో ఆ తల్లి యొక్క భర్త అదృష్టవంతుడై విజయం సాధిస్తాడు. అందుకే ఆడది ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు అని శాస్త్రం. శంకరాచార్యుల వారు శ్లోకమే చేశారు దాని గురించి. అందుకని రోజు అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి కుంకుమని పాపట మొదట్లో ధరిస్తోంది శచీదేవి. ఆ ధరించిన కారణం చేత భర్తకి ఇంద్ర పదవి లభిస్తోంది. దేవతా స్త్రీలందరూ ఏం చేస్తారు? ఇంద్రుడికి సంతోష పెట్టడం కోసమని స్తోత్రాలు చేస్తారు. అసలు నిజంగా కవులైనటువంటి వారందరూ ఏం చేస్తారు? నీ పాదముల మీదే కీర్తనలు చేస్తారు, నీ పాదముల మీదే కవిత్వం చెప్తారు. అందరూ దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? ఇంద్రుడికి నమస్కరిస్తారు. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? నీ పాదములకు నమస్కరిస్తారు. కాబట్టి తల్లి గంధర్వ స్త్రీలు ఏం చేస్తారు? ఇంద్రుణ్ణి సంతోషపెట్టడం కోసమని వీణ మీద పాటలు పాడతారు ఆయన వైభవాన్ని కీర్తిస్తూ. ఆ గంధర్వ స్త్రీలు కాదు కదా, సరస్వతీదేవంతటిది కూడా వీణ పట్టుకుని ఎవరి మీద కీర్తనలు పాడుతుంది? నీ మీద కీర్తనలు పాడుతుంది. కాబట్టి ఇంద్ర శబ్దం దేవలోకానికి మాత్రమే ఆధిపత్యం. కానీ తల్లి సర్వలోకాధిపతిగా నీ పాదములే ఇంద్రత్వాన్ని పొంది ఉన్నాయి. నీ పాదములు ఇంత వైభవాన్ని పొందుతున్నాయి, ఇన్ని స్తోత్రములు అందుకుంటున్నాయి. నీ పాదముల మీద కీర్తనలు వీణల మీద మీటబడుతున్నాయి, నీ పాదముల మీద కీర్తనలు వేణువులలో మోగింపబడుతున్నాయి, నీ పాదముల మీద కీర్తనలు వాచికంగా పాడబడుతున్నాయి. నీ పాదముల ముందరకొచ్చి శచీదేవి తన శిరస్సు వంచి నమస్కరించినప్పుడు తన కేశపాశంతో నీ పాదములనే అద్దాల్ని తుడుస్తోంది. నీ పాదముల దగ్గర వంగినటువంటి వాళ్ళకి తమ ప్రతిబింబం కనబట్టలేదు, యథార్థ స్వరూపం కనపడి జ్ఞానం కలుగుతోంది. ఆ అద్దంలో ప్రతిబింబం చూసుకున్నప్పుడు తాను కనబడడు, నిజస్వరూపం కనపడుతుంది, ఆత్మదర్శనం అవుతుంది. అయినటువంటి వాడు ఆత్మగా నిలబడతాడు ఎవడు అమ్మవారి పాదములన్న అద్దాలు చూసుకుంటాడో. కాబట్టి తల్లి నీ పాదములు ఇంత శక్తివంతములు. ఇంత శక్తి ఇంద్రుడి పాదాలకు ఎక్కడుంది? ఇంద్రుడి పదవికే లేదు. నిజానికి ఇంద్రుడి పదవిని ఏది చెప్పబడుతోందో అంతకి కోటి రెట్ల గొప్పతనం ఉన్నటువంటి ఇంద్రుడు నీ పాదములే తల్లి. నీ పాదములను మించిన ఇంద్రుడు లోకంలో లేనేలేడు. ఏ స్తుతి అయినా, ఏ స్తోత్రమైనా, ఏ రక్షణ అయినా, ఏ శక్తి అయినా నీ పాదములకే చెల్లింది తప్ప వేరొకరికి చల్లదమ్మా అన్నారు. ఎంత గొప్ప మాటలు మాట్లాడారండి. తవత్రస్తం పాదాకిల సయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితీయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోహో. భగవంతుడు అని మనం గుర్తుపట్టడానికి ఒక ముద్ర చెప్తారు. ఒక్క భగవంతుని యొక్క పాదములు ఇలా పైకెత్తితే దాని కింద పద్మరేఖ ఉంటుంది అని, పద్మం కనపడుతూ ఉంటుంది పాదాల్లో. అలా పాదాలలో పద్మం కనపడింది అంటే ఆయన ఈశ్వరుడే స్థూల రూపం ధరించాడు అని గుర్తు. అందుకే అడుగులు వేసినప్పుడు కూడా శంఖం చక్రం పద్మం పడుతుంటాయి. మనం వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే రేఖామయద్ధశుధా కలశాత పత్ర వజ్రం కుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటాం. అటువంటి పద్మరేఖ నీ పాదముల కింద ఉంది.
నీ పాదములను చిగురుటాకుతో పోలుస్తారు. కానీ అమ్మా నాకు ఒక విషయం బాగా అర్థమవుతోంది అన్నారు. ఏమర్థం అవుతోంది శంకర అని అడిగింది అమ్మవారు. అడిగితే చిగురుటాకు అరణ్యంలో ఎందుకుందో నాకు అర్థమైంది. కమలము నీ పాదముల కింద, పద్మము నీ పాదముల కింద ఎందుకు రేఖామాత్రంగా ఉంటుందో నాకు అర్థమైంది అన్నారు. చిగురుటాకులు అరణ్యంలో ఉండడానికి నా పాదాలకి సంబంధం ఏమిటని అడిగింది అమ్మవారు. ఏమీ లేదమ్మా, నీ పాదములు చాలా పల్లవంగా కదా ఉంటాయి. పల్లవములు అంటే చాలా చిగురుటాకుల్లా ఉండేటటువంటి చాలా కోమలమైన మృదువైనటువంటి వాటిని పల్లవములు అంటారు.